హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. సామెతలు 13వ అధ్యాయము 11వ వచనం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. దేవుడి లేఖనమును దీవించి ఆస్వాదించునుగాక. ఈ ఉదయకాలములో చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ఎంతో విలువైనది. మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని చక్కబరుచుకున్నటకు దైవ వాక్యమును అంగీకరించాలి, దాన్ని అనుసరించాలి. దైవజనుడైన దావీదు అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. నిజంగా మన జీవితాలు, దైనందిన జీవితాలు బాగు చేసుకోవడానికి వాక్యము మనకి ఎంతో మేలైనటువంటిది. అందుకే దేవుని వాక్యములో సామెతలు 13:11లో మనం ఎలాగా దైనందిన జీవితంలో జీవించాలో తెలియజేస్తున్నాడు. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుందట. అంటే మనము చేసే పనిలో మోసం చేయకూడదు, యథార్థముగా ఉండాలి. ఈనాడు భూమి మీద ప్రతి దానిలో కూడా మోసం పెరిగిపోయింది. నూనెలో కల్తీలు, కారములో కల్తీలు, అలాగే ఆహార పదార్థాల్లో కల్తీలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మనుషునికి కావలసిన సంపూర్ణ ఆహారమైన పాలలో కూడా కల్తీలు, ఈ విధంగా మనం చూస్తున్నాం. అందుకనే మానవునికి డబ్బు కావాలి. అందుకని ఎన్ని మోసాలన్నా చేసి డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తాడు. తప్పది. మనము అనవసరంగా అక్రమము చేసి ధనాన్ని ఆర్జించవలసిన పనేమీ కూడా లేదు. దేవుని వాక్యములో 11వ వచనములో చూస్తున్నాం, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. కాబట్టి అబద్ధములాడి, మోసం చేసి, అక్రమం చేసి డబ్బు సంపాదించిన అది ఉండదు, అది పోతుంది. అలాగే కష్టపడి నువ్వు సంపాదించుకోగలిగితే అది నిలుస్తుంది. నీ యొక్క ఆస్తి కూడా పెరుగుతుంది. గుర్తిద్దాం, గమనిద్దాం, గ్రహిద్దాం. అందుకే అనేక మందిని మనం చూస్తున్నప్పుడు ధనవంతుడు ఎలాగవ్వాలంటే మోసం చేయకర్లా, కష్టము చేసి సంపాదించుకోవచ్చు అని చెప్పే లోక సంబంధమైన ప్రబోధలు కూడా అనేకమైనవి ఉంటాయి. మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా, లేఖనాల్లో ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాం. ఒక వ్యక్తి అబ్రహాము. అతడు ఏ విధమైన మోసం చేయకుండా తండ్రి ఇంటిని, బంధువులను, దేశాన్ని విడిచిపెట్టినప్పటికీ 13వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తే అబ్రహాము మరి వెండి, బంగారము, పశువులు కలిగి బహుధనవంతుడయ్యాడు. అలాగే వాళ్ళ తమ్ముడు లోతును మనం చూస్తాం. అతను ఏం చేశాడంటే మరి ధనాన్ని సంపాదించుకోవడానికి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా, దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా సొదొమ గొమొర్రాకు వెళ్ళాడు.
అక్కడ కూడా బాగా సంపాదించాడు. అయితే అది మరి అగ్ని గంధకములతో మండు, పైనుండి కురిసిన అగ్ని గంధకములతో మరి కురవబడిన ఆ మంటల్లో కాలిపోయింది. కాబట్టి మన జీవితాల్లో మనము గుర్తించాలి, మనం అనవసరమైన ప్రలోభాలకు లోబడకూడదు. దేవుడు మనకి ఇచ్చిన దాంతో తృప్తి చెందాలి. వాక్యములో రాయబడి ఉంది, నీతిమంతునికి కలిగినది కొంచెమైన బహుమంది మరి భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమని కీర్తనలు 37 అధ్యాయం 16వ వచనంలో చదువుతున్నాం. కాబట్టి అలాగున్న జీవిద్దాం. దేవుడు మనకు సహాయము చేయను కాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ వాక్కు ముద్రించి ప్రజలకు మేలు చేసి ఆశీర్వదించండి, అనుసరించుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా